హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెలిగ్రామ్లో ఉండే టాప్ ప్రైవసీ ఫీచర్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇవి మనకి ఎక్కువగా టెలిగ్రామ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఈ ఫీచర్స్లో మనకి ఈ ప్రైవసీ ఫీచర్స్ అనేవి మీకు చాలా అయితే యూజ్ అవుతాయి. ఒకసారి ఒక లుక్ అయితే వేయండి. సో ఫస్ట్ ప్రైవసీ ఫీచర్ గురించి చూసుకుంటే మనకి ఈ ప్రైవసీ ఫీచర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి లాక్ చాట్స్ అనమాట. సో లాక్ చాట్స్ అంటే మీకు వాట్సాప్లో ఉంటుంది కదా, సో వాట్సాప్ లాక్ అని చెప్పేసి. సో ఇందులో కూడా టెలిగ్రామ్లో కూడా మనకి లాక్ అయితే ఉంటుందన్నమాట. సో మీ చార్ట్స్ అనేవి సేఫ్గా ఉంచుకోవడానికి. సో ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేయడానికి మీరు సెక్యూరిటీలోకి వెళ్ళండి. సో సెక్యూరిటీలో ప్రైవసీ అని అయితే ఉంటుంది. సో అక్కడ ప్రైవసీలో మీకు లాక్ అని అయితే ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి మీరు పిన్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మీ ఫోన్ ఫింగర్ ప్రింట్ అయినా మీరు పెట్టి అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇంకొకటి కూడా అయితే సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని గంటలకి లాక్ అవ్వాలంటే 1 అవర్ తర్వాత లాక్ అవ్వాలా, లేదా 1 మినిట్ తర్వాత లాక్ అవ్వాలా. సో అది కూడా మీరు అయితే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీకు ఆ యాప్ అనేది లాక్ అయితే అయిపోతుంది. మీ చార్ట్స్ అనేవి చాలా సేఫ్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి సీక్రెట్ చార్ట్స్ అనమాట. సో టెలిగ్రామ్లో ఏవైతే మనం చార్ట్స్ యూస్ చేస్తూ ఉంటామో అవి సర్వర్లో అయితే స్టోర్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఇలా సర్వర్లో స్టోర్ అవుతాయి అంటే, మనం మల్టిపుల్ డివైజెస్లో మనం టెలిగ్రామ్ అయితే యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు మొబైల్లో లాగిన్ అయ్యే ఒక మొబైల్ 1లో లాగిన్ అయ్యారు అనుకోండి. సో మీరు మొబైల్ 2లో కూడా సేమ్ నెంబర్ అకౌంట్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ డివైజెస్లో ఒకేసారి సేమ్ అకౌంట్ అయితే హ్యాండిల్ చేయొచ్చు. బట్ వాట్సాప్లో అలా అయితే కాదు. సో ఇలా సేవ్ అవ్వకుండా మీ చార్ట్స్ అనేవి చాలా సీక్రెట్గా ఉండాలనుకుంటే ఈ సీక్రెట్ చార్ట్ అనే ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. సో ఈ సీక్రెట్ చార్ట్ ఫీచర్లో ఏంటి స్పెషాలిటీ అని అంటే, ఈ సీక్రెట్ చార్ట్లో మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఏదైతే మీకు వాట్సాప్లో నార్మల్గా ఉంటుందో, సో ఈ టెలిగ్రామ్లో మనకి సీక్రెట్ చార్ట్ అనేది సెపరేట్గా అయితే ఉంటుంది. సో దీనివల్ల మీరు మెసేజెస్ చేసేటప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో ఇది మనకి సెకండ్ ప్రైవసీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు టెలిగ్రామ్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మీడియా అనమాట. సో మనకి సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్ గురించి తెలిసే ఉంటుంది. సో వాట్సాప్లో మనం ఒక మెసేజ్ పెట్టిన తర్వాత మనకి కొన్ని డేస్ తర్వాత ఆ మెసేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయే ఫీచర్ అయితే ఉంటుంది. సో టెలిగ్రామ్లో అది మనకి 24 అవర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 24 అవర్స్, 1 డే, 2 డేస్ అలా మనకి టెలిగ్రామ్లో సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్ అయితే ఉంటాయి. సో ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోతాయి. అండ్ ఈ ఫీచర్ని వాళ్ళు మీడియాకి కూడా అప్లికబుల్గా తీసుకొచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా మీడియా కానీ పంపించారనుకోండి, ఫోటో కానీ వీడియో ఫైల్ కానీ ఏదైనా మీడియా పంపించారనుకోండి, సో వాటిని కూడా సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ చేసుకునే ఫీచర్ అయితే మనకి టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. అండ్ మీరు ఆ మీడియాకి ఒక టైమర్ని కూడా సెట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక ఫోటో పంపించారా, అండ్ ఆ ఫోటో అనేది మీకు 5 అవర్స్ మాత్రమే యాక్సెప్టబుల్గా ఉండాలి, తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోవాలి లేదా డిలీట్ అయిపోవాలి అనేది మీరు టెలిగ్రామ్లో అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సో దీన్నే మనము సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మీడియా ఫీచర్ అని టెలిగ్రామ్లో అయితే అంటున్నాము. సో ఇది థర్డ్ ఫీచర్ వచ్చేసి. అంటే టెలిగ్రామ్లో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ అనమాట. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది వాట్సాప్లో కూడా ఉంటుంది అండ్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. సో మీరు మామూలుగా అకౌంట్ లాగిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు, సో మీ మొబైల్ నెంబర్ ఇస్తారు, దానికి ఓటీపీ వస్తుంది, జస్ట్ సింపుల్గా లాగిన్ అయితే అయిపోతారు. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయడం వల్ల ఏం చేస్తారంటే, మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చినప్పటికీ కూడా మీరు ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఆ పాస్వర్డ్ అది సెకండ్ వెరిఫికేషన్ లాగా యాక్టివేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల మీకు 2 టైమ్స్ మీ అకౌంట్ అనేది సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో అవతల వాళ్ళు మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ బైపాస్ చేసినా సరే, సో పాస్వర్డ్ వల్ల మీ అకౌంట్లో అయితే లాగిన్ అవ్వలేరు. సో ఇది 2 స్టెప్ వెరిఫికేషన్. ఈ ఫీచర్ మనకి టెలిగ్రామ్లో అయితే ఉంది, ఒకసారి చెక్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ప్రాక్సీ సర్వర్స్ అనమాట. సో ప్రాక్సీ సర్వర్స్ అంటే జస్ట్ సింపుల్గా ఇది వన్ కైండ్ ఆఫ్ విపిఎన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది విపిఎన్ అని చెప్పుకున్నా సరే విపిఎన్ అంత సెక్యూర్గా అయితే ఉండదు. బట్ మీరు ఏదైతే టెలిగ్రామ్లో యాక్సెస్ చేస్తున్నారో, సో మీ లొకేషన్స్ కానీ అలాంటివి ఎవరికి తెలియకూడదు అనుకుంటే, సో ఈ ప్రాక్సీ సర్వర్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు మనం టెలిగ్రామ్లో. మీ యాక్టివిటీ అనేది ప్రైవేట్గా ఉంటుంది అనమాట. సో ఈ ప్రాక్సీ సర్వర్స్ అనే ఫీచర్ యాక్టివేట్ చేయడం వల్ల. సో ఈ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేయాలంటే, సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి, డేటా అండ్ స్టోరేజ్లోకి వెళ్ళండి, అక్కడ మీకు ప్రాక్సీ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దాని నుంచి మీరు ప్రాక్సీ సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ ఫీచర్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి డిలీట్ సెండర్స్ మెసేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు వాట్సాప్లో మీరు ఏం చేయాలి అంటే, వాట్సాప్లో మీరు ఏంటంటే మీరు ఒక మెసేజ్ డిలీట్ చేయాలంటే మీరు మీ మెసేజ్ని మాత్రమే డిలీట్ చేయగలరు. సో డిలీట్ ఫర్ మీ అండ్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనేది మీ మెసేజ్ని మాత్రమే మీరు డిలీట్ అయితే
అయితే చేయగలరు. సో ఎవరైతే సెండర్స్ మెసేజెస్ ఉంటాయో వాటిని మీరు ఓన్లీ డిలీట్ ఫర్ మీ అంటే మీకోసమే డిలీట్ అయితే చేయగలరు. వాళ్ళ చార్ట్స్లో నుంచి ఆ మెసేజ్ని అయితే డిలీట్ చేయలేరు. బట్ టెలిగ్రామ్లో మనకి ఈ ఫీచర్ అయితే ఉంటుంది. సో మీరు మీ మెసేజెస్నే కాదు, సో సెండర్స్ మెసేజ్ని కూడా డిలీట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆ మెసేజ్ మీద లాంగ్ క్లిక్ చేస్తే సో మీరు డిలీట్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ డిలీట్ ఫర్ సెండర్ అనే ఆప్షన్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేసి డిలీట్ కొడితే మీ దగ్గర అండ్ సెండర్స్ వైపు సో ఇద్దరు వైపు మీకు ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇది కూడా మంచి ఫీచర్ అనమాట. సో టెలిగ్రామ్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మీరు గ్రూప్స్ లో ఎవరు మిమ్మల్ని యాడ్ చేయొచ్చు, ఎవరు మిమ్మల్ని యాడ్ చేయకూడదు అనేది మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సో చాట్స్ అండ్ గ్రూప్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు ఈ ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఫీచర్స్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సో ఎవరైతే మీ కాంటాక్ట్స్ లో సేవ్ చేయలేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మీ నెంబర్ అయితే కనిపించదు అనమాట. సో ఏదైతే మీరు యూజర్ నేమ్ సెట్ చేసుకుంటారో అది మాత్రమే కనిపిస్తుంది, మీ నెంబర్ అయితే వాళ్ళకి కనిపించదు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని నేనైతే చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు వాట్సాప్లో చూసుకోండి, ఏదైనా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వగానే మీకు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి నెంబర్స్ మీకు కనిపిస్తాయి అండ్ మీ నెంబర్ కూడా వాళ్ళందరికీ కనిపిస్తుంది. సో ఇది ప్రైవసీకి సో కొంచెం భంగం కలిగించే విషయం అనే చెప్పుకోవచ్చు. బట్ టెలిగ్రామ్లో అలా అయితే ఉండదు. ఒకవేళ వాళ్ళ నెంబర్ మీ కాంటాక్ట్స్ లిస్ట్లో సేవ్ చేసి లేకపోతే మాత్రం సో మీ నెంబర్ అనేది వాళ్ళకి కనిపించదు అండ్ వాళ్ళ నెంబర్ కూడా మీకు కనిపించదు అనమాట. సో ఈ విధంగా మనకి టెలిగ్రామ్లో గ్రూప్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ గ్రూప్స్లో మీరు మిమ్మల్ని ఎవరు యాడ్ చేయొచ్చు అనేది పర్మిషన్స్ కూడా మీరు అయితే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైవసీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు టెలిగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి డిలీట్ మై అకౌంట్ అనమాట. సో మీరు టెలిగ్రామ్ లో డిలీట్ మీ అకౌంట్ ని మీరు అనవసరంగా యూజ్ చేయట్లేదు అని అనుకుంటే మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 3 months అనేది వాడట్లేదు అనుకోండి, మీరు ముందే టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ నేను కంటిన్యూస్ గా టెలిగ్రామ్ అకౌంట్ ని 3 months కనుక వాడకపోతే సో ఈ అకౌంట్ ని డిలీట్ చేసేమని ఒక టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మధ్యలో వాడారు అనుకోండి, మీ అకౌంట్ అనేది డిలీట్ కాదు. ఒకవేళ వాడలేదు అనుకోండి, సో మీరు నిజంగానే వాడట్లేదు కాబట్టి మీ అకౌంట్ ఉండదు అనవసరం కాబట్టి సర్వర్స్ నుంచి మీరు మీ అకౌంట్ అయితే డిలీట్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని అప్లై చేయడానికి మీరు ఏం చేస్తారంటే సో దీన్ని యాక్టివేట్ చేయడానికి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, ప్రైవసీలోకి వెళ్ళండి అండ్ అక్కడ అకౌంట్ అండ్ స్టోరేజ్ అని అయితే ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు డిలీట్ మై అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు టైమర్స్ అయితే వస్తాయి. సో 1 month 3 months 6 months అని. సో ఆ ఏదో ఒక టైమర్ సెట్ చేసుకొని సో మీరు ఓకే చేసినట్లయితే మీకు ఈ ఫీచర్ అనేది అప్లై అవుతుంది. సో ఆ టైమర్కి తగ్గట్టు ఒకవేళ మీరు నిజంగానే టెలిగ్రామ్ అకౌంట్ యూజ్ చేయకపోతే ఆ టెలిగ్రామ్ ఫీచర్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇవి మనకి ఇంపార్టెంట్గా మనకి టెలిగ్రామ్లో ఉండే మోస్ట్ ప్రైవసీ ఫీచర్స్ అండ్ బెస్ట్ ప్రైవసీ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. అండ్ టెలిగ్రామ్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ అయితే చేయండి. సో వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే సో part 2 వీడియో చేస్తాను అండ్ మరిన్ని టెలిగ్రామ్ ఫీచర్స్ని అయితే మీకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే షేర్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video. Bye bye now.